ఇది ఇక్కడ కూడా ఇది బద్దుడి సాంగ్ కూడా ఉంది. దీపారాధన ఎలాగుతున్నారా? ఇక్కడ పోయే కొద్దీ ఇంకా డీప్గా ఉంది చూడండి. ఇదిగోండి. సో లోపల ఇంకా ఏదో టెంపుల్ ఉంది ఇక్కడ కూడా. చూడండి ఎలా ఉందో డీప్ ఫారెస్ట్. ఇలాంటి యారో మార్కులు అయితే ఉన్నాయి. ఆ సైడ్ త్రిశూలము, ఈ సైడ్ కత్తి ఉంది. సో చేతిలో ఒక నిప్పు ఉంది. హలో గైస్, వెల్కమ్ టు అనేది వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి ఆత్మకూరు నుంచి నెల్లూరుకి వెళ్ళే రూట్లో సంగం అని ఉంటుంది. ఇదిగోండి మన బ్యాక్ సైడ్ కొండ ఉంది కదా, ఇదిగోండి ఇది. ఇటు వెళ్తే నెల్లూరు సంగం, సో ఇటు వెళ్తే ఆత్మకూరు, అదే బెంగళూరు వెళ్ళే హైవే. సో ఈ హైవే దగ్గర అదిగోండి రెండు కొండలు వెళ్ళే రూటు. ఇక్కడ యారో మార్కులు ఉంటాయి. సో వెహికల్ అయితే ఇక్కడ పెట్టుకోకూడదు, అక్కడ కింద పక్క పెట్టుకోవాలి. సో ఇక్కడ యారో మార్కు ఉంది చూడండి, ఇదిగోండి అదిగోండి బాట. సో ఈ రెడ్ కలర్ పెయింట్ వేశారు కదా, ఈ రెడ్ కలర్ పెయింట్ ఈ యారో మార్కులు చూసుకునేసి అయితే మనం లోపలికి వెళ్తున్నాము. సో నేను వచ్చేసి ఇంతకుముందు ఒకసారి పోయా ఈ యారో మార్కులు చూసుకుంటూ పోతే లోపల ఒక చిన్న శివాలయం అయితే ఉంది మనకి. చిన్న శివాలయం, పురాతన కాలం, పాత రోజుల్లో ఉండే శివాలయం అయితే మనకి కనిపించింది ఆ రోజైతే. సో అయితే ఆ రోజు నేను గేమ్ ఏం తెచ్చుకోవాలా, మైక్ ఏం తెచ్చుకోవాలా, నేను వచ్చేసా, చూసేసి వెళ్ళిపోయా. అంటే మనకి ఎక్కడైనా ఇట్లాంటి కనిపిస్తే మనకు కొంచెం ఆతృత ఎక్కువ అనమాట. సో ఎక్కడైనా కానీ కనిపిస్తే వెళ్ళాలా, చూడాలని ఆతృత ఎక్కువ కాబట్టి వెళ్ళేసి చూసేసా. ఈరోజు అయితే మీకు కంప్లీట్గా చూపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు పకడ్బందీగా రెడీగా వచ్చేసా అనమాట. సో ఇక చూశారు కదా, లోపల రాగానే ఇట్లాంటి యారో మార్కులు అయితే ఉన్నాయి. ఇదిగోండి సో ఇలాంటి యారో మార్క్స్ అయితే ఉన్నాయి. ఈ యారో మార్క్స్ ఆధారంగా అయితే మనం వెళ్తున్నాము ఇప్పుడు కొండ లోపలికి. సో గైస్ ఎక్కడి నుంచి అయితే ఇటు తిరిగాయి, అంటే ఇటు కూడా ఉంది ఒక రూటు. ఈ రూట్ అయినా ఇట్టే, ఈ రూట్ అయినా ఇట్టే. సో గైస్ ఇలాగే పోతూ ఉండాలి ఫారెస్ట్లో. చూశారు కదా ఎత్తుటి కొండ ఎలా ఉందో, సంగం కొండ అంటారు దాన్ని నేను. ఇగోండి ఇలా యారో మార్క్స్. సో ఈ ట్రెక్కింగ్లో భాగంగా అయితే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము. ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నాము, అందులో ఆఫ్ అయిపోయాయి. అయినా పెద్దగా వాటర్ ఏం కన్జ్యూమర్ కావు ఇందులో. చూడండి ఎలా ఉందో డీప్ ఫారెస్ట్. ఇలాంటి మార్క్స్ ఎవరు రారు, మనుషులు కూడా ఎవరు రారు. ఇంత లోపలకి ఎలా వస్తారు ఫారెస్ట్లోకి? అందులో ఇక్కడ కోతులు ఎక్కువ. బాట బాగుంది గైస్, అడవిలో అయినా బాట బాగుంది. చూడండి ఎలా ఉందో లోయ పక్కనే. కొండ మీద నుంచి వచ్చిన వాటర్ అంతా ఆ లోయలో గుండా పోతాయి. ఆ లోయలో గుండా పోతాయి. ఇది ఇందులో కూడా వాటర్ వస్తుంది. ఇది కూడా లోయే. ఇదిగో కాలువ, ఇదిగో ఇది ఒక కాలువ కొండ మీద వచ్చే వాటర్కి. సో గైస్ ఇదిగోండి ఇదే శివాలయం. సో నిన్న ఎవరు వచ్చినట్టుగా ఉన్నారు, టెంకాయలు అవన్నీ కొట్టారు. ఏందా అవతల ఇప్పుకోలే. ఇదే శివాలయం. సో గైస్ ఇంకా యారో మార్క్స్ ఉన్నాయి పైకి, అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఇంకా పైన ఉంది, ఇంకా లోపలికి కూడా దారి ఉంది, వెళ్దాము. ఫస్ట్ అయితే అప్పట్లో వెలసిన శివాలయం నంది, ఇదిగోండి. సో గైస్ చెట్టు నీడ ఉంది, కానీ ఎవరైనా కానీ సంఘం దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా దాతలు ఒక 4 పోల్ చేసి పైన రేకులు వేస్తే బాగుంటుంది. 4 రాడ్లు వేసేసి పైన రేకులు వేస్తే అందంగా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు అంతా కనిపిస్తుంది. అదిగోండి బస్సు వస్తుంది చూసారా, అదిగోండి అది ఆత్మకూరు రోడ్డు. కరెక్ట్గా ఈ మూల టర్నింగ్లోనే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే పెన్నా నది చూడండి. సో ఎవరైనా కానీ ఒక 4 పోల్ చేసి రేకులు వేయాల్సిందిగా మనవి. ఏమంటారా? అప్పుడు తెలిసిన రాళ్ళు శివాలయాలు
అప్పట్లో. జాగ్రత్త జాగ్రత్త. అదిగో అక్కడ పుట్టకాడ కూడా ఒక శివాలయం పెట్టారు. సో గైస్ అదిగోండి అక్కడ పుట్ట, ఆ పుట్ట దగ్గర కూడా ఒక శివాలయం అయితే పెట్టారు. అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి పూజలు చేసుకొని పోతున్నట్టుకున్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక శివాలయం రాయి చూశారు కదా గైస్. చీపురు కట్ట ఉంది చిమ్ముకునేదానికి నేను వచ్చినప్పుడు. ఇది చూడండి వ్యూ. సో గైస్ ఎవరైనా కానీ ఈ వీడియోని సంఘం వాళ్ళకి షేర్ చేయండి. నెల్లూరు జిల్లా సంఘం వాళ్ళకి, నెల్లూరు హిందూ కమిటీ వాళ్ళకి కూడాను ఈ వీడియోని షేర్ చేసి ఇక్కడ ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేసేటట్టుగా చేయండి. ఏమంటే అంతే కదా, నాకు రేకులు వేస్తే బాగుంటుందా. ఇంకా పైకి ఉండి చాలామంది వస్తారు, దండం పెట్టుకొని పోతారు కదా. ఏం వెళ్ళండి 4 రేకులు వేస్తే చాలు. సో గైస్ ఇదిగోండి ఇక్కడ పోయే కొద్దీ ఇంకా డీప్గా ఉంది చూడండి. ఇదిగోండి. సో లోపల ఇంకా ఏదో టెంపుల్ ఉంది ఇక్కడ కూడా అనేసి మా అభిప్రాయం. చూశారు కదా, నేను ఆడదాకా వచ్చేసి వెళ్ళిపోయా. ఇదిగో ఇక్కడ కూడా ఏదో బద్దుడి సాంగ్ కూడా ఉంది. దీపారాధన ఎలాగుతుందరా ఎవరో చేసి ఇది వచ్చి పోయిండు బ్రో. ఎడకనా ఆయన వచ్చిందే తెలిసి ఏడక ఉంటుందని నేను అనుకోలేదు. ఇక్కడ వేసారు రేకులు. ఇటు కూడా ఒక దారి ఉంది. ఇటువైపు మళ్ళా అదిగో దారి, నలిగిన దారి. మళ్ళీ వచ్చాడా నైట్. వీరభద్ర స్వామి గుడి. వీరభద్రుడు స్వామి వెళ్తుంది అనుకుంటున్నా నేను. సో గైస్ ఈ విగ్రహానికి అయితే ఆ సైడ్ త్రిశూలము, ఈ సైడ్ కత్తి ఉంది. సో చేతిలో ఒక నిప్పు ఉంది. సో వీరభద్రుడు స్వామినా. సో వీరభద్రుడు స్వామినే అనుకోవచ్చు మనం. విగ్రహం అయితే ఆ పెద్దల రోజులది, అది ఇప్పుడు రోజులది అయితే కాదు. పెద్దల రోజుల కాలంటే విగ్రహం ఇది. సో ఇక్కడ రేకులు వేసారు కానీ ప్రాపర్గా వేయలేకపోయారు రేకులు అయితే. సో రాళ్ళు కట్టారు, అంతా బాగుంది. సో దీన్ని కూడా ఇంకొంచెం డెవలప్ చేసి అక్కడ కింద పక్క ఉండే శివాలయాన్ని కూడా ఒక 4 రేకులు వేయాలనేసి మనమేగా కోరుచున్నాము. సో ఇక్కడి నుంచి కూడా రూట్ అయితే ఉంది పైకి అనుకుంటా బహుశా. బాగుందబ్బా చాలా హైట్లో. సో గ్యాస్ పైకి కూడా సో ఉండే చుట్టూరు ఫారెస్ట్ చాలా బాగుంది. సంఘంలో ఇది ఊటి తెలియదు, సంఘంలో ఉండే ఊరు వాళ్ళకి కూడా తెలియదు ఆఖరికి. చాలా రహస్యంగా ఉంది ఈ అడవిలో, ఈ కొండల్లో. ఈ అమ్మవారు అయితే అమ్మవారు స్వామి అనే చెప్పుకోవచ్చు మనము. సో గైస్ అదిగోండి ఆడ గుడి ఉంది కదా రేకుల షెడ్లో, ఆ రేకుల షెడ్ పక్క నుంచి అయితే దారి ఉందనేసి మేము వచ్చాం. మామూలుగా ఏముందనేసి ఇక్కడికి రాగానే రాళ్ళు ఉన్నాయి, ఇటుక రాళ్ళు. సో రాళ్ళు ఎందుకనే పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ దారి ఉంది. ఇది పురాతన కాలంలో దారి, పాడుపడిపోయి చెట్లన్నీ పడిపోయాయి పైకి. సో ఈ చెట్లు పడిపోవడం వల్ల ఇక్కడ రోడ్డు అయితే క్లోజ్ అయిపోయింది. ఇది కొండపైకి లాగా ఉంది దారి రూటు చూసుకుంటే. అదిగోండి రూట్ అయితే ఉంది, బాగుంది రూట్ కూడా. కాకపోతే ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. ఈ చెట్లు కొమ్మలన్నీ కిందకి నేల దాకా అతుక్కోపోయాయి. సో అందువల్ల పోయే వాళ్ళు అయితే లేదు. ఇది ఇంతవరకు మేము పోవాలనుకునే ఆలోచన కూడా చేయట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చెట్లు కూడా నేల కన్నా అతుక్కోపోయినాయి చెట్లు. సో మా దగ్గర ఒక గట్టి కర్ర లేదు, అట్లీస్ట్ ఒక కత్తి కూడా లేదు. కత్తి అట్టు ఫారెస్ట్లోకి అలవలేదు, అది మనకు తెలిసిందే. సో కనీసం ఒక గట్టి కర్రనే తెచ్చుకోవాలి కదా. సో ఎతికాం మొత్తం, మంచి కర్ర ఏడైనా దొరుకుతుందంటే. అట్లాంటి పుచ్చిపోయిన కర్రలు అయితే దొరుకుతున్నాయి కానీ గట్టి కర్ర దొరకట్లే. కర్ర అయితే కంపల్సరీ కావాలా, ఎందుకంటే ఆ చెట్లని ఎండిపోయిన చెట్లని సైడ్కి కొట్టాలా కర్రతోటి, సైడ్కి అనేయాలి. కాబట్టి మనం కర్ర కోసం ఇది ఎతికాము. సో కర్ర అయితే దొరకలేదు, అందువల్ల మేము ఈరోజైతే వెనక్కి వెళ్ళిపోతున్నాము. సో రేపు మాపు మళ్ళీ ఒక వీడియో పెడతా, అప్పుడు ఖచ్చితంగా కర్ర తీసుకుని వచ్చేసి ఈ రూట్ ఆడికి పోతుంది. అంటే ఇదే పురాతనమైన గుడి, ఇదిగోండి నా వెనకాల ఉండేదే రాళ్లతో, అదే పురాతనమైన గుడి. సో ఈ కొండపైన పురాతన కాలమైన దారి ఉంది. అంటే ఆ పైన ఎంత పురాతన కాలమైన గుడి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
సో ఆ వీడియో కూడా నేను త్వరలో పెడతాను మీకోసం తప్పనిసరిగా. సో అంటిల్ దెన్ వాచ్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ ఫుల్ వీడియో నేను త్వరలో పెడతాను. ఈలోపు మీ సపోర్ట్ అయితే నాకు కావాలి పక్కా. ఇదిగోండి ఇంకోసారి చూడండి టెంపుల్ అయితే. ఇటు కూడా ఉంది దారి, గుడి వెనకాలకి కానీ దారి ఉంది. కాకపోతే ఇటుకంటే ఇటే ఉంది దారి ఎక్కువ బాగా. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ముల్లుల చెట్టు కనిపిస్తుంది. ఇది బత్తాయి చెట్టా, నిమ్మ చెట్టు రీ, నిమ్మ చెట్టు ఇది, నిమ్మ చెట్టు. అది పోయేటప్పుడు ముళ్ళులుగా గుచ్చుకోండి. నిమ్మ చెట్టుకి మంచి ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త. బ్రో నిలబడు బ్రో, నేను నిలబడతాను.